మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు చెబితే పదే పదే గ్రీన్ అండ్ బ్లూ సిటీ అనేటువంటి నినాదం వినిపిస్తుంది. అసలు ఈ గ్రీన్ అండ్ బ్లూ సిటీకి సంబంధించినటువంటి పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, వీటిపైన అందరిలోనే ఆసక్తి ఉంది. అన్నిటికీ మించి బ్లూ సిటీ అంటే నగరం నుంచి కాలువల ప్రవాహాలు వరుసగా ఉంటాయి, నౌకా విహారం చేసేంత వెసులుబాటు కూడా ఉంటుందనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అమరావతిలో ట్యాంక్ బండ్ లాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. అక్కడ ఒక భారీ పార్క్ని అంటే దాదాపు 300 ఎకరాల్లో ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇది ఫుల్ టైమ్ రిఫ్రెష్మెంట్ రిక్రియేషన్ జోన్ కింద మనం చూడాలి. ఎందుకంటే అమరావతి నగరం ఆవిర్భవిస్తుంది కృష్ణానది తీరంలో. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఆ సైడ్ డెవలప్ అయ్యేటువంటి రిసార్ట్స్ కానీ ఇతర రిక్రియేషన్ వ్యవహారాలు కానీ ఒకవైపు చూస్తే దక్షిణ కోసన కూడా ఒక భారీ పార్క్ని డెవలప్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అవన్నీ కూడా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద ఒక ఏడాదిలోగా అక్కడ బ్రహ్మాండమైనటువంటి రిక్రియేషన్ జోన్ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకీ అది ఏ ప్లేసు, ఎక్కడ ఉంది, దాని గురించి కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే ఇది శాఖమూరు ఏరియాకి సంబంధించినటువంటి పార్క్. ఇక్కడ శాఖమూరు సెంట్రల్ పార్క్ పేరుతో, అమరావతి సెంట్రల్ పార్క్ పేరుతో శాఖమూరు ఏరియాలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ చూస్తే ఇది టోటల్ మాస్టర్ ప్లాన్. ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వంకీగా కనిపిస్తున్నటువంటి ప్రాంతమే శాఖమూరు ప్రాంతం. శాఖమూరు సెంట్రల్ పార్క్ అవుతుంది. ఇది మొత్తం ఒక గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి మొత్తాన్ని ఇట్లా మనం ఒక తీసుకుంటే ఇది ఈస్ట్, అందరికీ తెలిసిందే ఈస్ట్ సైడ్, ఇటు నార్త్ సైడ్ మొత్తం రివర్ ఫ్రంట్. ఇదంతా కూడా రివర్ రిక్రియేషన్ వస్తుందని చెప్పాను. దక్షిణ భాగంలో ఒక మేజర్ రిక్రియేషన్ సెంటర్ గా శాఖమూరు, రెండవది నీరుకొండ రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లోనే పొందుపరిచారు. సో ఇప్పుడు ఆ శాఖమూరుకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొద్ది రోజుల్లో అంటే దాదాపుగా ఏడాది కాలంలోనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని చూసేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే పనులు కూడా అంతే వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది నీరుకొండకి సంబంధించి ఎన్టీఆర్ పార్క్ ఎట్లయితే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ చేయాలనుకుంటున్నారో అదే తరహాలో శాఖమూరు సెంట్రల్ పార్క్ ని ఈ విధంగా తీసి మొత్తం గ్రీన్ బెల్ట్. ఇది ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్లియర్ కనిపిస్తుంది. సో ఈ స్ట్రెచ్ మొత్తాన్ని కూడా ఇక్కడేమో ట్యాంక్ బండ్ తరహాలో ఒక రివర్ బండ్ తయారవుతుంది. అక్కడ అద్భుతమైనటువంటి పార్క్ ఏరియాలు కూడా మొదలవుతాయి అనమాట. ఈ జోన్ మొత్తాన్ని కూడా విభాగాలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఆ మాస్టర్ ప్లాన్ లో వచ్చినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక ఈ ఏరియా మొత్తం కూడా ఈ విధంగా డెవలప్ చేయబోతున్నారు. ఒకసారి మనం చూద్దాం ఇది దీనికి సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేది. ఇది మొత్తం ఇటు నుంచి ఒక కాలువ వస్తుంది, ఇటు నుంచి ఒక కాలువ వస్తుంది, ఇటు మళ్ళీ నీరుకొండ వరకు వాటర్ సప్లై వెళ్ళే విధంగా ఉంటుంది. ఇది మధ్యలో రింగ్, ఈ రింగ్ అనమాట. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఈ మొత్తం ఏరియా తీసుకుంటే కనుక 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఏరియా. ఇందులో 50 ఎకరాల ఈ రిజర్వాయరే ఉంటుంది. ఈ రిజర్వాయర్ మధ్య నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా రిక్రియేషన్ జోన్ గా తయారు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఒక భారీ అమ్యూజ్మెంట్ పార్క్ 30 ఎకరాల్లో రాబోతుంది. పుష్పక్ అనే ఫ్లవర్ గార్డెన్ ఇది ఒక 23 ఎకరాల్లో రాబోతుంది. క్రాఫ్ట్ బజార్ అంటే శిల్పారామం తరహాలో ఒక 7 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కొంత ప్లేస్ వదిలేరు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం చాలా చోట్ల ప్లేసులు వదిలేరు. ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం చూసుకునేటువంటి. ఇక పార్కింగ్ ఏరియాలు కానీ ఏడిసిఎల్ నర్సరీ ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఈ ప్రాస్పెక్ట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. పార్కింగ్ ఏరియాస్ అటు ఇటు పార్కింగ్ ఏరియాస్ ఇచ్చారు. ఇక ఎక్కువ రిసార్ట్ ని ఇక్కడ 3 స్టార్ రిసార్ట్ ని ఫ్యూచర్ డెవలప్మెంట్ వదిలేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వైల్డర్నెస్ పార్క్ దాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇవన్నీ ఫ్యూచర్ డెవలప్మెంట్. అలానే స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ కి మరొక ప్లేస్ ఇక్కడ ఇచ్చారు. ఏడిసిఎల్ సైట్ ఆఫీస్ ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. మొత్తం 300 ఎకరాలని కూడా ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు అక్కడ శరవేగంగా పనులు సాగుతున్నాయి. ముందు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కాబట్టి ఈ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకుని రిక్రియేషన్ అంటే ఈ స్ట్రేంజ్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటువంటి రిసార్ట్స్ ఇక్కడ వస్తాయి. వాస్తవానికి మనం గూగుల్లో చూస్తే కూడా ఈ పిక్చర్స్ బాగా క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. ఈ పార్క్ కి సంబంధించి మొత్తం టోటల్ అమరావతి లుక్ ఇదైతే శాఖమూరు పార్క్ ఈ ఏరియాలో వస్తుంది. సో ఈ శాఖమూరు పార్క్ ని మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే తాజా పరిస్థితులు. శాఖమూరు ఊరు, ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది, దీని పక్కన ఇది పార్క్ అనమాట. ఇది తాజాది. సో ఇది క్లియర్ స్క్వేర్ కట్ లా కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా ప్రణాళికల్ని ఇగో ప్రస్తుత తాజా దృశ్యాలు అనమాట. ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి. అంటే ఒక భారీ ఎకో ఫ్రెండ్లీ క్లస్టర్ ఇక్కడ ఏర్పాటు
ఏర్పాటవుతుంది. బ్లూ లైన్స్, వాటర్ లైన్స్ ఉంటాయి, అలానే గ్రీన్ బెల్ట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి. 300 ఎకరాల్లో చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఇది కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా ఒక ఏడాది లోపు దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూపురేఖలు వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా వరకు వర్క్స్ అయిపోయినాయి. రిసార్ట్స్ ఏర్పాటు, అమ్యూజ్మెంట్ పార్క్ల ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంత సమయం పట్టొచ్చు. బట్ రిక్రియేషన్ ఏరియాగా అమరావతి సెంట్రల్ పార్క్గా శాఖమూరు మాత్రం అతి త్వరలో ఓపెన్ అవడానికి అవకాశం ఉంది. దాదాపు ఒక ఏడాదిలో దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేలాగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.